సృష్టిలో ఉన్న కరుణామయులందరికీ వారి కరుణని మహాకరుణగా మార్చి భూమి మీద సకల జీవులకి అందించిన పరమ గురు మండలికి సమస్త దేవతలందరికీ ఆత్మ ప్రణామాలు సమర్పిస్తూ మనం చెప్పుకుందాం ఫ్రెండ్స్. కరుణ, మహాకరుణ. ఈరోజు టాపిక్లో మనం కరుణ అంటే ఏంటి, అది మహాకరుణగా ఎప్పుడు మారుతుంది, గుణాలని అంగీకరించడం వల్ల అది కరుణగా ఎలా మారుతుంది, కరుణ మహాకరుణగా మారకపోతే అది అహంకారంగా ఎలా రూపుదిద్దుకుంటుంది, మన చైతన్యం యొక్క అంతిమ గమ్యం కరుణ ఎలా అవుతుంది, ఇలాగా అనేక విషయాల మీద మనం చర్చించుకుందాం. అంతేకాదు ఒక పశ్చాత్తాపం కలిగిన వాడికే కరుణ అబ్బుతుంది, దానికి కారణాలేంటి అనేవి కూడా తెలుసుకుందాం. అదేవిధంగా భావోద్వేగం వేరు, కరుణ వేరు అనే విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, మరి కార్యక్రమానికి స్వాగతం. మనందరం కరుణ గురించి తెలుసుకుందాం. ఎందుకంటే కరుణ లేని మానవుడు సుగంధము లేని పువ్వు లాంటి వాడు. సుగంధం ఉండదు, కరుణ అత్యంత హీనమైపోతుంది. ఉంటుంది కానీ హీనంగా లోపల ఎక్కడో ఉంటుంది. ఎప్పుడైతే కరుణ మహాకరుణ అయిందో వారి నుంచి ఎంతో సుగంధం వస్తుంది. వాళ్ళే దివ్య దేవతలు అవుతారు, దివ్య మహర్షులు అవుతారు. సో మనం ఈరోజు దాని మీద మరింత ముందుకెళ్దాం ఫ్రెండ్స్. ఈరోజు నేను 5 పాయింట్స్ చెప్తాను. కరుణ, మహాకరుణ కావాలంటే ఏం చేయాలి. అసలు ముందు కరుణ అంటే ఏంటో చూద్దాం. ప్రతి మనిషిలోనూ కరుణ ఉంటుంది, ప్రతి మనిషిలోనూ ఉంటుంది. అసలు మానవ యొక్క చైతన్యం, కాన్షియస్, మానవుడే కాదు అసలు కాన్షియస్ భూమి మీదకి రావడమే కరుణతో వస్తుంది. ఆ కరుణ క్రమక్రమంగా పెరిగి మహాకరుణ అయినప్పుడే ఆ యొక్క చైతన్యము, ఆ యొక్క ఆత్మ యొక్క గమ్యం పూర్తవుతుంది. అంటే మన కరుణని మహాకరుణగా మార్చటానికి మనము ఈ లోకానికి వచ్చాము, ఈ జీవితం తీసుకున్నాము. అనేక జన్మల్లో, అనేక శిలాజలాల్లో, జంతు రాజ్యంలో, వృక్ష రాజ్యంలో అనేక దాటి మనం మానవ రాజ్యంలోకి వచ్చాం. ఎందుకు వచ్చాము అంటే మానవ రాజ్యం నుంచి మళ్ళీ దేవతారాజ్యం, అక్కడ నుంచి ఏంజల్స్, కిన్నెరికం, పురుషులు, ఎంతో జర్నీ ఉంది. అన్నింటి కోసం ఒకటే ఆన్సర్. ఏంటయ్యా అది అంటే మహాకరుణ కోసమే, ఇంకేమీ లేదు. ఆ మహాకరుణ వచ్చిన రోజే నీ పేరు పూర్ణాత్మ. నువ్వు పూర్ణత్వం సాధిస్తావు, అప్పుడు నువ్వు సృష్టి రచన చేస్తావు. సో ఏదేమైనా అది ఎలా చేయాలి, ఈ జర్నీ చాలా పెద్దది, కానీ చాలా సులువు. చాలా కష్టము, చాలా సులువు, రెండు అదే. అసాధ్యమైతే కాదు, మనం ప్రయత్నం చేసి వెళ్దాం. మన కరుణను మహాకరుణగా ఎలా మార్చాలనే దాని మీద నేను మీకు కొన్ని పాయింట్స్ చెప్తాను. అందులో మొదటి పాయింట్, 5 రూల్స్ పెట్టుకుందాం ఈరోజు. మొదటిది, ఇతరుల గుణాలను, అంటే 5 రూల్స్ చెప్తాను నేను మీకు. ఈ 5 రూల్స్లో మనం జీవితంలో కనుక తెచ్చుకోగలిగితే మన కరుణ మహాకరుణ అవ్వడానికి దారి ఏర్పడుతుంది. ఏం మారిపోదు, వెంటనే దారి ఏర్పడుతుంది అనమాట. అందులో మొట్టమొదటిది రూల్ నెంబర్ 1, ఇతరుల యొక్క గుణాలను యథాతథంగా పూర్తిగా అంగీకరించడమే కరుణ. ఓకే, మహాకరుణకు బాట అది. మరలా జాగ్రత్త వినండి. ఇతరుల యొక్క గుణాలను యథాతథంగా అంగీకరించడమే పూర్తిగా మహాకరుణ. దీనికి ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బుద్ధుడు దగ్గరకు ఒక అతను వస్తాడు. అతను వచ్చి, అయ్యా, ఈ ప్రపంచంలో, అతను మహాధ్యానం చేస్తాడు అనమాట, నా ధ్యాన శక్తిని అంతా ఈ ప్రపంచానికి, ఈ లోక కళ్యాణానికి నేను ఇచ్చేస్తాను, ఒక్కడికి తప్ప అంటాడు. ఎవడా ఒక్కడంటే, నాకు ఒక శత్రువు ఉన్నాడు, వాడు నన్ను డిస్టర్బ్ చేస్తుంటాడు, ఎప్పుడు కూడా నన్ను విమర్శిస్తుంటాడు, నా మీద రాళ్ళు వేస్తుంటాడు, నేను వాడికి మాత్రం ఇవ్వను, ఈ మహాశక్తి మొత్తం నేను ప్రపంచానికి ఇచ్చేస్తాను అంటాడు. అనగానే బుద్ధుడు అంటాడు, నువ్వు అతనికి ఇస్తేనే నువ్వు మహాకరుణ ఉన్నట్టునైనా అంటాడు. చూసారా, అంటే అతనికి ఇవ్వకుండా నువ్వు సృష్టి మొత్తానికి ఎందుకు ఇస్తున్నావు అంటే నీ యొక్క మహాకరుణకి ఎక్కడో నువ్వు బ్రేక్ వేసుకుంటున్నావు. అతనికి కూడా నువ్వు అందించాలి. నీ శత్రువు, అతను కూడా అందించాలి నీ మహాకరుణం. ఇది చాలా అద్భుతమైన డైమెన్షన్ మాస్టర్స్, మహాకరుణ అన్నది. దానిని మనం గట్టిగా పట్టుకోవాలి.
ఎందుకంటే ప్రతి క్షణం మనల్ని ఆ మహాకరుణ నుంచి ఓడబేరికి మనల్ని కిందకి లాగడానికి మన మనసు, మన ప్రపంచం నిరంతరం పనిచేస్తూనే ఉంటుంది. అందుకని బుద్ధుడు అతనితో ఏమంటాడంటే, నాయనా, నీ శత్రువు కూడా నీ యొక్క కరుణను అందించినప్పుడే నువ్వు మహాకరుణాత్మకుడు అవుతావు అంటాడు. కనుక మనం ఎవరైతే నచ్చరో వాళ్ళకు కూడా కరుణ ఇవ్వాల్సిందే. అయితే ఫైట్ చేస్తామో, వాళ్ళని డీల్ చేస్తామో, అది వేరే విషయం. బట్ ఇన్సైడ్ ఏముండదు, ఇన్సైడ్ మహాకరుణాలతో. అందుకని అక్కడి నుంచే ప్రారంభించి అంటాడు. ఎలా ప్రారంభిస్తాం? మన ఎనిమికి, మనల్ని బాధ పెట్టేవాడిని ఎలాగ అంగీకరించగలం అంటే, దానికి బుద్ధుడు చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే, అది కృష్ణుడి దగ్గరికి వెళ్దాం. అక్కడ అదే దాని ఆన్సర్ కృష్ణుడి దగ్గర ఉంది. ఒకళ్ళని చూడగానే మనకు ఒక సామెత ఉంది తెలుగులో, కొంతమందిని చూస్తే తిట్టబుద్ధి వేస్తుంది, కొంతమందిని చూస్తే పెట్టబుద్ధి వేస్తుంది. ఇది తెలుగులో ఒక సామెత ఉంది కృష్ణా జిల్లాలో. అంటే ఒకరిని చూస్తే మనకు అట్లా కలుగుతుంది అన్నమాట. దానికి కారణం పాస్ట్కి సంబంధించినవి ఉంటాయి. అందుకే వాడికి మనకి మధ్యలో పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటది. సో వాడు ఎలా ఉన్నాడు పక్కన పెడదాం, మనం ఎలా ఉండాలో ఆలోచిద్దాం. దానికి కారణం ఏంటంటే, ఒక్క కోణంలో వాళ్ళని చూస్తే అర్థమవుతుంది. అదేంటంటే, ఫస్ట్ ఆ ఎనిమి అంటే మీకు ఎవరైతే ఇష్టం ఉండరో వాళ్ళకి మీరు ఖచ్చితంగా మహాకరుణ పంచి తీరాల్సిందే. అప్పుడే మీకు సంపూర్ణమైన పూర్ణత్వం వస్తుంది. మనం పూర్ణాత్మలు అయ్యేది. పూర్ణాత్మ సంగతి దేవుడు ఎరుగు, ముందు మానవులు అయ్యేది. అందుకని దీనిని ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలాగ ఇవ్వగలగాలి ఎనిమికి అంటే, ఫస్ట్ వాడిని ఇందులోనే ఉంది, వారి యొక్క గుణాలను సంపూర్ణంగా యథాతథంగా అంగీకరించండి. అంటే ఎవరైతే మేము బాధ పెడుతున్నారో వాళ్ళని అంగీకరించండి. ఎందుకు అంగీకరించాలి అంటే, వాడు చెడ్డవాడు కాదు, వాడు కేవలం ఒక పాత్ర, వాడిని ఆడించేది వాడి గుణము, వాడి గుణానికి కారణం ప్రకృతి. చూసారా? అంటే ఆ ప్రకృతి వల్ల వాడు అలా ప్రవర్తిస్తున్నాడు, ఆ ప్రకృతి వల్ల వాడికి గుణం ఏర్పడింది, గుణం వల్ల అలా ప్రవర్తిస్తున్నాడు. మీరు వీడిని చూస్తే ఎప్పటికీ మీరు ఆయన క్షమించలేరు, కరుణ ఇవ్వలేరు. కరుణ సంగతి దేవుడు ఎరుగు, ద్వేషం ఇస్తారు. అందుకని వాడిని అంగీకరించండి. అంగీకరించాలంటే మీరు వాడిని చూడకండి, గుణాన్ని చూడండి. వాడి గుణానికి కారణం ఏంటి? అక్కడ ప్రకృతి వాడిని తయారు చేస్తుంది. ఆ ప్రకృతిలో వాడు ఉన్నాడు కాబట్టి వాడు అలాగే తయారవుతాడు. నా ఎనిమి అలా కాక ఇంకెలా అవుతాడు? చూసారండి, అర్జునుడు అడుగుతాడు, అసలు కర్ణుడు ఎంత గొప్పవాడు కదా, ఎందుకు అలా తయారయ్యాడు అంటే, అతనికి అలాంటి గుణం తయారైపోయింది. కర్ణుడిని ద్వేషించుకో, అతను చాలా గొప్పవాడు, అతనికి అలాంటి గుణం తయారైపోయింది. ఆ గుణానికి కారణం అతని ప్రకృతి. దుర్యోధన దుశ్శాసనంలో అన్న టీంతో ఉండడం వల్ల, ఆ ప్రకృతిలో ఉండడం వల్ల అతని గుణం క్రియేట్ అయిపోయింది. ఆ గుణానికి కారణము ప్రకృతి. కనుక నువ్వు అర్జున ప్రకృతిని గమనించు, అప్పుడు అతని మీద నీకు ద్వేషం ఉండదు అంటాడు. చూసారండి? కనుక ఈ రోజున మన ఎనిమికి మనం ఫస్ట్ ఇవ్వాల్సిన మహాకరుణ ఎవరికంటే మన ఎనిమికే. మన కరుణ ఎనిమికి ఇవ్వాలి, అప్పుడు అది మహాకరుణ అయిపోద్ది, లేకపోతే ఎప్పటికీ అవ్వదు. మన నచ్చిన వాళ్ళకి ఇచ్చేది మహాకరుణ ఎట్లా అవుతుంది ఆలోచించండి. అందుకని మనం ఇవ్వలేకపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళ మీద ద్వేషం ఉంటుంది, వాళ్ళు మనల్ని పెట్టిన బాధలు పెట్టిన సంఘటనలు ఉంటాయి, వాళ్ళు మనల్ని ఇరిటేట్ చేసిన విషయాలు ఉంటాయి. అన్నింటికీ ఆన్సర్ ఒక్కటే, వాళ్ళ యొక్క గుణాల వల్ల అలా తయారయ్యారు. గుణాలకు కారణం ఏంటి? ప్రకృతి. అంటే మీరు ప్రకృతిని సరి చేయండి, మొత్తం మారిపోతుంది. చూసారా ఫ్రెండ్స్? అందుకని ప్రకృతిని చూసి వాడి గుణాన్ని యాక్సెప్ట్ చేసి, ప్రకృతిని చూస్తేనే మీరు గుణాన్ని యాక్సెప్ట్ చేస్తారు. గుణాన్ని యాక్సెప్ట్ చేశారు అంటే మీరు వాడిని అంగీకరించినట్టే. అంగీకరించారంటే మీ కరుణ వాళ్ళకి ఇచ్చేసినట్టే. వాళ్ళతో అవసరమైతే యుద్ధం చేస్తాము, క్షమిస్తాం, ఆ తర్వాత సంగతి. యాక్షన్ అండ్ రియాక్షన్స్ కాదు ఇక్కడ పాయింట్. ఇన్సైడ్ మనకు ప్రాబ్లం వల్ల ఇన్సైడే. బయట ఎలా ఉన్నారన్నది ముఖ్యం కాదు, లోపల ఉండడమే ముఖ్యం. బయట వాళ్ళతో ఎలా యుద్ధం చేయాలో అలా యుద్ధం చేయండి, యుద్ధం చేసిన తర్వాత క్షమత ఉండండి. అదే కరుణ అంటే. మళ్ళా వాళ్ళ దగ్గర మీరు తగ్గిపోయి ఉండాల్సిన అవసరం లేదు, అప్పుడు మిమ్మల్ని మీరు కరుణించుకున్నట్లు. కరుణ అంటే అన్ని వైపులా ప్రవహించే ఒక అద్భుతమైన నది, అదే మహా ఉప్పొంగిన సంద్రం అవుతుంది. కనుక ఇతరుల యొక్క, మరొకసారి చెప్తాను, ఇతరుల యొక్క గుణాలను యథాతథంగా అంగీకరించడమే కరుణ అంటే. ఇక రెండో పాయింట్లోకి వెళ్దాం. మీ కరుణను అహంకారంగా మార్చుకోకండి. ప్రతి మనిషిలో ఒక కరుణ ఉంటుంది మిత్రులారా. ఆ కరుణని అహంకారంగా మార్చేస్తాం మనమే. ఒక జన్ గురువు దగ్గరికి ఒకడు వెళ్తాడు, వెళ్ళి అయ్యా నేను అందరికీ మేలు చేయాలి, ఈ లోకానికి లోక కళ్యాణం చేయాలి, విశ్వానికి నేను ఏదన్నా మంచి చేయాలి, నాకు మీరు చెప్పండి అంటాడు. ఫస్ట్ నీకు నువ్వు మేలు చేసుకో, ఆ తర్వాత విశ్వానికి మేలు చేద్దు కానీ అంటాడు. ముందు నీకు నువ్వు మేలు చేసుకో. నీకు నువ్వు మేలు చేసుకోకపోతే విశ్వానికి మేలు ఎలా చేస్తావు? నువ్వు విశ్వానికి మేలు చేస్తున్నాను అనుకుంటూ అహంకారపూరితంగా అయిపోతావు.
ఉగ్రవాది అయిపోతావు, స్పిరిచువల్ టెర్రరిస్ట్ అయిపోతావు. ఏదో ఇతరులకు సహాయం చేయాలి, ఇతరులను కాపాడాలి, ఈ లోకాన్ని నేనే రక్షించాలి అని నీకు తెలియకుండా నీ చుట్టూతా నీ కరుణ మీద ఈ అహంకారపు ముసుగులు తయారైపోయి నువ్వు ఒక టెర్రరిస్ట్ అయిపోతావు. ఈరోజు టెర్రరిస్టులు ఎందుకు ఇతరులు చంపుతున్నారు? వాళ్ళకి ఏంటి కోపం? వాళ్ళకి ఏ కోపం లేదు ఎవరి మీద, కానీ వాళ్ళ యొక్క కరుణకి అహంకారంగా మార్చారు. కరుణను మీద అహంకారపు ముసుగులు వేసేశారు, నేనేదో చేసేయాలని. ఎందుకు అందరూ వాళ్ళని చంపుతారు చెప్పండి? స్పిరిచువల్ టెర్రరిస్టులు ఎంతమంది ఉన్నారు? పక్కవాడి మీద కరుణ ఉండదు. వాడు మంచి చేస్తున్నాను అనుకుంటాడు, వీళ్ళందరినీ చంపేసి మంచి చేస్తున్నాను అనుకుంటాడు, వీళ్ళందరినీ అవమానించి మంచి చేస్తున్నాను అనుకుంటాడు, వీళ్ళందరినీ తొక్కిపారేయాలి, అదే నేను లోకాన్ని చేసే మంచి అనుకుంటాడు. మిత్రులారా, ఇది చాలా హీనమైన పరిస్థితి, కరుణ కన్నా క్రిందికి దిగిపోయే పరిస్థితి. అందుకని ధ్యానం చేసేవాళ్ళు తమ యొక్క సుగంధము కరుణ. ఏ గురువు ఇంకొకరిని విమర్శిస్తూ కనిపించలేదు, ఏ గురువు ఇంకొకరిని జడ్జ్ చేస్తూ కనిపించలేదు. కరుణ పొందిన గురువులు ఎవరు కూడా, జ్ఞానోదయం పొందిన గురువులు ఎవరు కూడా మరొకరిని రాళ్ళేస్తూ కనిపించలేదు. సృష్టిలో తీయండి మీరు. కానీ ఎవరు రాళ్ళేస్తారంటే ఈ గురువు కింద ఉండే ఒక ఉగ్రవాద దళం ఉంటుంది. వాళ్ళు నా గురువుకి నేను రక్షణ ఇవ్వాలి, దానికి అడ్డొచ్చిన వాళ్ళందరినీ చంపేయాలి, రకరకాల కేటగిరీలు. కనుక కరుణ అంటే ఆ కరుణను అభ్యసించడానికి మీరు చేయాల్సింది ఏమీ లేదు. మీ యొక్క కరుణని ముసుగు లేకుండా అహంకారంగా మార్చకుండా ఉండండి, అందరిని అంగీకరించండి. సృష్టిలో మీరు ఒక్కరే లేరు, అందరూ ఉన్నారు, చాలా మంది ఉన్నారు, చాలా డైమెన్షన్స్ ఉన్నాయి అన్న విషయం ఎరుకు తెచ్చుకోండి. అప్పుడే మీ కరుణ అహంకారంగా మారకుండా ఉంటుంది. అది సాధకుడు చేయాల్సిన మరొక గొప్ప విషయం. తర్వాత పాయింట్లోకి వెళ్ళిపోదాం. 3వ పాయింట్, మీ చైతన్యం యొక్క అంతిమ వికాసమే మహాకరుణని గుర్తుపెట్టుకోండి. చైతన్యం యొక్క అంటే కాన్షియస్, పైనుంచి మనకు ఎందుకు వస్తాం? ఒక ఆత్మగా ఎందుకు వచ్చాము? మన మహాకరుణగా అంతిమ గమ్యం అదే, ఇంక మిగతా అన్ని కాదు. ఇంత సాధన, ఆసక్తి, ఈ యజ్ఞాలు, ఆ కొండలేను, లేకపోతే ఇంకోటి కాదు మిత్రులారా. మన అంతిమ గమ్యం ఏమిటి? చాలామందికి నన్ను అడుగుతుంటారు, నా గమ్యాన్ని ఎలా తెలుసుకోవాలి నేను, నా జీవితాన్ని ఎలా తెలుసుకోవాలి నేను? అవన్నీ జీవితంలో జరిగేవి, లేకపోతే ఆ జన్మ పరంపరలో జరిగే గమ్యాలు ఎన్నెన్నెన్నో ఉంటాయి, ఒక్కొక్కటి ఒక మజిలీ. కానీ డెస్టినీ ఒక్కటే. ఏంటి ఆ డెస్టినీ అంటే చైతన్యము మహాకరుణగా రూపాంతరం చెందాలి. అదే మహాపూర్ణాత్మ, మహాకారణం, మహాకారణ శరీరం. కరుణ మహాకరుణగా మారాలి. అప్పుడే ఎండ్ కార్డ్ పడుతుంది. సృష్టికి ప్రతి సృష్టి చేయగల శక్తి వస్తుంది. ఆ మహాకరుణని మీరు తీసుకోవాలి. అందుకని మళ్ళీ గుర్తుపెట్టుకోండి, 3వ పాయింట్లో మీ చైతన్యం అంటే మీరు, మీ యొక్క, ఒక మాటలో చెప్పాలంటే మీ యొక్క అంటే మన యొక్క అంతిమ గమ్యం మహాకరుణ, మహాకరుణగా రూపాంతరం చెందడం. మళ్ళీ నాలో మహాకరుణ ఉందని బ్యాడ్జీలు పెట్టుకోవడం కాదు, మహాకరుణగా రూపాంతరం చెందడం. ఒకసారి బుద్ధుడు ఉన్న రోజుల్లో ఒక దొంగ ఉన్నాడు. అతను దొంగ అన్నమాట, చాలామందిని చంపాడు, ఒక హంతకుడు. వాడికి ఎందుకో బుద్ధి పుట్టింది, నా బతికేనా, నేనేం బతుకుతున్నాను అని పశ్చాత్తాపం ప్రారంభమైంది. బుద్ధుని చూసి, వాళ్ళ శిష్యుని చూసి అతనికి ఆశ పుట్టింది, నేను కూడా మారాలి, నా జీవితాన్ని మార్చుకోవాలి అని. అతను ఏం చేశాడంటే బుద్ధుడి దగ్గరికి వెళ్ళాడు. రాణిస్తారేంటి, గేట్ దగ్గర ఉంటారు కదా మహాకరుణామయులు. ఇందాక చెప్పాను, గురువు బాగానే ఉంటాడు, గురువు కింద ఉన్న బ్యాచ్ ఉంటారు. ఆ కరుణామయులు ఆయన తరిమేస్తారు. పో, ఈ ఏరియాలో కనపడక నువ్వు దొంగవే అని పంపించేస్తారు. జ్ఞానోదయం పొందిన వాళ్ళందరూ గుర్తుపెట్టుకోండి, జ్ఞానోదయం పొందిన వాడిలో కరుణ ఉండదు, ఉంటుంది లోపల ముసుగేసుకుంటుంది. మహాకరుణ సంగతి పక్కన పెట్టండి, అసలు కరుణే ఉండదు. మొత్తం మీద గెంటేస్తారు. ఈ ఏరియాలో రానికూడదు, వీడు మంచివాడు కాదని శాసనం చేసేస్తారు. ఆడేం చేస్తాడు, ఇలా లాభం లేదని చెప్పేసి ఎలాగైనా బుద్ధుడు కలవాలని చెప్పేసి బుద్ధుడు రూమ్ ఎక్కడ ఉంటుందో ఆశ్రమంలో వెనక గోడ దూకి, దొంగ కదా మనోడికి అలవాటే, గోడ దూకి కిటికీలోంచి దూరి బుద్ధుడి గదిలోకి వెళ్తాడు. బుద్ధుడు ఆ టైంలో భిక్షాటానికి వెళ్తాడు. భిక్షాటానికి వెళ్తే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అతన్ని గుర్తించి, అమ్మో దొంగ లోపలికి వచ్చాడు, ఎత్తుకోవడానికి వచ్చాడని కర్రలు పట్టుకొని వస్తారు ఈ కరుణామయులందరూ. అప్పుడు
బుద్ధుడు ఏం చేస్తాడంటే భిక్షాటనకి వెళ్ళాడు కదా, ఇంకా బుద్ధుడు లేడు కదా, అయ్యా నేను దొంగతనానికి రాలేదు, దయచేసి నాకు దీక్షనివ్వండి, నేను బుద్ధుడి దగ్గర దీక్ష తీసుకోవడానికి వచ్చాను, దొంగతనానికి వస్తే నేను పనిముట్లు తెచ్చుకుంటాను కదా, ఇదిగో చూడండి సంచి కూడా తెచ్చుకోలేదు, ఉత్తి చేతితో వచ్చాను అని చెప్తాడు. అని చెప్పగానే అందులో ఒక అతను ఉంటాడు, వాడు కొంచెం యోచన చేయగలడు అనమాట. సరే ఒక పని చేద్దాం, బుద్ధుడు లేడు కదా, ఇతను మనం సారిపుత్రుడు ఉన్నాడు ఇక్కడ, అంటే సీనియర్ బుద్ధుడికి దగ్గర ఉన్న అతను అనమాట, మన సీనియర్ మాస్టర్ సీనియర్ గురువు దగ్గరికి తీసుకెళ్దామని అతన్ని కట్టేసి తాళ్ళతో సారిపుత్రుడి దగ్గర తీసుకెళ్తారు. సారిపుత్రుడికి ఒక పవర్ ఉంది, గత జన్మలు చూడగలడు సారిపుత్రుడు. అప్పుడు సారిపుత్రుడు ఏం చేస్తాడంటే అతను కూర్చోబెట్టి అతని కళ్ళలోకి చూస్తూ అతని గత జన్మల్లో ఏమేంటో మొత్తం స్టడీ చేస్తాడు. స్టడీ చేసి ఇతను 80,000 జన్మల్లో 80,000 హత్యలు చేశాడు. వీడికి బాబోయ్ వీడు అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి, వీడు కాళ్ళు చేతులు కట్టేసి అర్జెంటుగా బయటికి ఇసిరేయండి, ఈ దరిదాపులోకి రానివ్వకండి అంటాడు. అనగానే అతను వెంటనే ఆ దొంగ ఏడుపు వచ్చేస్తాయి, కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి. ఏంటి 80,000 మంది పైగా చంపాను నేను, నా లాంటి వాడు బతకడం అనవసరం, జన్మ వృధా జన్మ, నేను ఎంత మురుగుని ఎంతమందిని చంపాను అని అతను కళ్ళమ్మ నీళ్ళు పొంగుతో తల తీసుకెళ్ళి పక్కనే గోడ కొట్టుకొని ఏడుస్తూ ఉంటాడు, రక్తం గారిపోతూ ఉంటుంది. అందరూ ఎలా చూస్తుంటారు. అప్పుడు బుద్ధుడు వస్తాడు. బుద్ధుడు వచ్చి అతను ఆపి అతని తల కట్టుకట్టి అతని ఒళ్ళంతా నిమిరి కట్లిప్పేసి అతని గాయాలకు మందు పోసి అతని పక్కన కూర్చోబెట్టుకొని అతనికి బౌద్ధుడిగా దీక్షనిస్తాడు. దీక్షణ ఇచ్చినప్పుడు అందరూ ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోయినప్పుడు అప్పుడు వాళ్ళకి బుద్ధుడు చెప్తాడనమాట, చాలా అద్భుతమైన వాక్కులు చెప్తాడు. నాయన సారిపుత్ర, నీకు ఇంకా జ్ఞానోదయం కలగకపోవడానికి కరుణ లేదు, ఎందుకంటే పశ్చాత్తాపం చెందే వ్యక్తిని నువ్వు అంగీకరించలేకపోయినప్పుడు నీది ఏమి కరుణ అంటాడు. ఆ సందర్భంగా బుద్ధుడు అన్న మాటలు కొన్ని ఒక పుస్తకంలోంచి నేను తీసి మీకు చదువుతాను, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. అది బుద్ధుడు మనకు చెప్తున్న మాటలుగానే నేను మీకు చదువుతాను. ఆ వాక్యాలు విందాం ఒక్కసారి. ఆ బుద్ధుడు ఏమంటున్నాడు చూడండి. నువ్వు ఒక మౌలిక సత్యాన్ని తెలుసుకోవాలి. విపరీతమైన అపరాధ భావంలో నలిగిపోతున్న వ్యక్తులలో పరివర్తన చాలా సులభంగా చోటు చేసుకుంటుంది, కానీ తాము చేస్తున్నది మంచిది సరైనది అని భావించే వ్యక్తుల్లో పరివర్తన చోటు చేసుకోవడం చాలా కష్టం. అందుకే ధార్మికులు రూపాంతరం చెందడం చాలా కష్టం. అధార్మికులు అంటే దొంగలు ఇలాంటి వాళ్ళు అనమాట, రూపాంతరం చెందడం చాలా సులభం. కాబట్టి నా దగ్గరకు వచ్చిన ధార్మికుల గురించి నేను అంతగా పట్టించుకోను, కానీ నా దగ్గరకు వచ్చిన అధార్మికుల గురించి నేను ఎప్పుడూ ఎక్కువగా పట్టించుకుంటూ వారితోనే ఉంటాను. ఎందుకంటే పరివర్తన చోటు చేసుకునే అవకాశం అక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది. జీవిత మర్మం ఇదే. కాబట్టి నువ్వు ధార్మికుడు అని ఎప్పుడు భావించుకో. అలాగే నువ్వు చేస్తున్నదే ఒప్పు అని, ఇతరులు చేస్తున్నది తప్పు అని ఎప్పుడు భావించుకో. అలాంటి భావనలో ఎప్పుడు ఇరుక్కోకు. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. మళ్ళీ ఒక్కసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి. కాబట్టి నువ్వు ధార్మికుడు అని ఎప్పుడు భావించుకో. అలాగే నువ్వు చేస్తున్నది ఒప్పు అని, ఇతరులు చేస్తున్నది తప్పు అని ఎన్నడూ భావించుకో. అలాంటి భావన ఎప్పుడు ఇరుక్కోకు, ఎందుకంటే తప్పు ఒప్పులు ఎప్పుడు ఒకే చోట కలిసి ఉంటాయి. కాబట్టి వ్యక్తులు ఎలాంటి వారైనా వారిని అంగీకరించు. ఎందుకంటే వారు ఎప్పుడు అలాగే ఉంటారు. వారి తప్పులు నిర్ణయించేందుకు నువ్వెవరివి? వారి తప్పు వారినే బాధిస్తుంది, వారి ఒప్పు వారినే ఆశీర్వదిస్తుంది. కాబట్టి వారిని నువ్వెందుకు ఖండించాలి? నీ ఖండనలో నీలో ఒక రకమైన హాని కలిగిస్తుంది. చూసాడా సారిపుత్రుడికి ఎంత బాగా జ్ఞానబోధ చేస్తున్నాడో. నీ ఖండన నీలో ఒక రకమైన హాని కలిగిస్తుంది అంటే మహాకరుణ మాయమైపోవడానికి చాలు కదా ఇది. అందుకే అందరూ ఇతరుల తప్పులు ఎంచుతూ ఉంటారు. అది వారిలో ఎన్నడూ తాము ఒప్పు అనే భావాన్ని కలిగిస్తూ ఉంటుంది. దొంగతనాలు హత్యలు చేసిన వారు కూడా తాము తప్పు చేయట్లేదనే భావిస్తారు. అలా భావించకపోతే వారు ఆ పని చేయలేరు. అలా వారి అహం బలపడుతూ ఉంటుంది. కాబట్టి కరుణతో ప్రేమతో తెలివిగా ఉండు. ఇతరుల గురించి ఎలాంటి తీర్పులు చెప్పకు, మామూలుగా ఉండు. అలాగే నువ్వు ఎవరో కాని విధంగా ఉండు. అలాంటి స్థితిలోనే అసలైన అతిథి నీ దగ్గరకు వస్తాడు. అలాంటి అతిథికి ఆతిథ్యం ఇచ్చే స్థాయికి నువ్వు చేరుకో. అదే మహాకరుణ అంటాడండి బుద్ధుడు. చాలా అద్భుతమైన పదాలు. ఇది ఓషో గారు రాసిన కరుణ అన్న పుస్తకంలోంచి నేను తీసుకున్నాను. అసలు నాకైతే భలే అనిపించింది. ఈ బుక్ చదవండి అందరూ. ఈ బుక్ నేను చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇది కరుణ, చాలా బ్యూటిఫుల్ అండ్ గ్రేట్ బుక్ ఇది. ఈ కరుణ బుక్ మన స్టాల్స్ అన్ని చోట్ల ఉంటుంది.
మన లైట్ వర్కర్ మాస్టర్స్ దగ్గర కూడా ఉంటుంది, మీరు కావాలంటే తెప్పించుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మళ్ళా చెప్తున్నా వినండి, చైతన్యం యొక్క అంతిమ వికాసమే మహాకరుణ. పశ్చాత్తాపం చెందేవాడిని ఒకరిని నువ్వు గుర్తించి క్షమించి వాడిని హక్కును చేర్చుకోలేదంటే నువ్వు ధార్మికుడు కాదు, అధార్మికుడిని. అంటే దొంగను కూడా గుర్తించి వాడికి నువ్వు ప్రేమను అందించినప్పుడే, అజ్ఞానంలో ఉన్నవాడిని హక్కును చేర్చుకున్నప్పుడే, క్షమించినప్పుడే నీకు జ్ఞానోదయమైనట్టు. మళ్ళీ ఏమంటున్నాడు చూడండి బుద్ధుడు అతనితో, సారిపుత్రుడితో ఒక మాట అంటాడు, నువ్వు ఎలా ఇతను మీరు దగ్గర తీసుకున్నారు, అతను దాదాపుగా 80,000 హత్యలు చేశాడు, ఎన్నో జన్మలు, భయంకరమైన జన్మలు అంటాడు. బుద్ధుడు ఏమంటాడు తెలుసా, నువ్వు వెనక్క చూసావు, నేను ముందుకు చూస్తున్నాను అంటాడు. 80,000 హత్యలు చేసిన ఒక వ్యక్తి కన్నీటితో మన దగ్గరకు వచ్చాడు అంటే వాడిలో జ్ఞానోదయ కుసుమం, కరుణా పుష్పం వికసించింది. నువ్వు దానికి నీరు పోయాలి. గతాన్ని చూసి వాళ్ళని తీర్పునివ్వద్దు. ఎవరో ఇంకొకలాగా, ఈవిలాగా, అలాగా రేపు ఉండకపోవచ్చు. నిన్న ఉన్నవాడు ఇవాళ ఉండకపోవచ్చు. ఇవాళ బాగున్నాడు, రేపు బాగుండకపోవచ్చు. అది కాలం నిర్ణయిస్తుంది. ఎంత అద్భుతంగా చెప్తాడో బుద్ధుడు మహాకరుణ గురించి. ఈ యుగంలో మహాకరుణని వెలికి తీసింది బుద్ధుడే. ఎందుకంటే కరుణకు భాష్యం ఒకలా ఉండేది, దాని తర్వాత ఇప్పుడు ఇంకోలా మారిపోయింది. కనుక మరొక్కసారి పాయింట్లు చెప్పుకుందాం. ఇతరుల గుణాలను యథాతథంగా అంగీకరించడమే మహాకరుణ. మహాకరుణను అహంకారంగా మార్చుకోకూడదు. చైతన్యం యొక్క అంతిమ వికాసమే మహాకరుణని నిరంతరం ఎరుకుతూ ఉండాలి, గుర్తుంచుకోవాలి. ఓకే, ఇక 4వ పాయింట్, భావోద్వేగం. భావోద్వేగము కరుణ కాదు అని తెలుసుకోండి. మళ్ళా చెప్తున్నాను, భావోద్వేగం కరుణ కాదని తెలుసుకోండి. దీని మీద మహేష్ బాబు మూవీలో ఒక సంఘటన చూశాను నేను, ఎంత బాగుంటుందో. డిస్కవరీ టీవీలో జింక పరిగెడతా ఉంటుంది. జింక పరిగెడతా ఉంటే పులి దాని వెంట పరిగెడుతుంటుంది. పులి పరిగెడుతుంటే జింక పారిపోతుంటుంది. అప్పుడు అందరూ ఏమనుకుంటారు, జింక తప్పించుకోవాలి అనుకుంటారు మనుషులందరూ. చూసారా, అది కరుణ అనుకుంటున్నారు. కాదు, అది భావోద్వేగం. ఎంత భావోద్వేగం ఉంటుందో ప్రతి మనిషిలో, అది భావోద్వేగం అనమాట. అది ఒక రకమైన జాలి అనమాట. కరుణ వీటన్నిటికీ అంతిమైంది. వీడి ప్లేట్లో చికెన్ ముక్క తింటూ ఆ జింకను తప్పించుకోవాలని కోరుకుంటాడు. అది భావోద్వేగం. చూసారా, భావోద్వేగం ఏం ప్రయోజనం లేదు మీకు. ఇంకొక సంఘటన చెప్తాను. లియో టాల్స్టాయ్ గారు వాళ్ళ అమ్మ గురించి ఒక మాట చెప్తాడు. ఎవరైనా తన తల్లి గురించి అలా చెప్తారా? కానీ ఆయన చెప్పాడు. ఏం చెప్తాడంటే, వాళ్ళ అమ్మగారు సినిమాకి వెళ్తుందంట. సినిమాకి వెళ్ళినప్పుడు సినిమా హాల్లో బాగా ఏడుపు సీన్లు వస్తాయి కదా, ఆమె చాలా సెన్సిటివ్. సినిమా చూస్తే ఏడ్చేస్తుంది. చాలామంది సినిమా చూస్తే ఏడుస్తారు, కన్నీళ్ళు వస్తాయి వాళ్ళకి. వాళ్ళందరినీ చూసి మహాకరుణమేలు అనుకున్నారు. కాదు, వాళ్ళు ఓన్లీ భావోద్వేగంలో ఉన్నారు అంతే, ఎమోషన్స్. ఆమె దాదాపు 5-6 కచ్చీలు తీసుకెళ్తుందంట సినిమాకి వెళ్ళినప్పుడు. ఆ సినిమా చూస్తూ కళ్ళెత్తుకుంటూ ఏడ్చుకుంటూ ఉంటుందంట. అందులో సినిమాలో ఏ చిన్న హింసాత్మక సంఘటన వచ్చినా ఆమె ఏడ్చేస్తా. ఆమె యొక్క భావోద్వేగం అది. ఆయన ఏమంటాడు తెలుసా, మా అమ్మ థియేటర్లో తెర మీద ఉన్న సంఘటన చూసి భావోద్వేగం చెంది కన్నీరు గారుస్తుంది, కానీ బయట తన కార్ డ్రైవర్ చలిలో వణుకుతూ నుంచుంటాడు, వాడి గురించి ఏమాత్రం పట్టించుకోదు అంటాడు లియో టాల్స్టాయ్. ఎంత దమ్ముండాలి తన తల్లి గురించి అలా చెప్పడానికి. చూసారా మన కరుణ ఎలా ఏడ్చిందో. మనందరం ఇలాగే ఉన్నాం, టాల్స్టాయ్ తల్లిలాగే ఉన్నాం అందరం. ఎంత జాలి చూపిస్తామో, ఎంత దయామయులమో. మన ఇంట్లో ఉన్న కుక్కకేమో ఓయమ్మ ఎంత దయ ఉంటుందో దాని మీద, ఎంత కరుణ పొంగి పొరలుతుంటుందో. వీధి కుక్క మీద ఉండదు అది మళ్ళా. చూసారా, కనుక కరుణ అన్నది ఒక మహానది మిత్రులారా. అది ప్రవహిస్తూనే ఉండాలి అందరి దగ్గరికి, అన్నింటి దగ్గరికి. అప్పుడే అది మహాకరుణగా మారుతుంది. కరుణ ప్రవహించే నదిలా ఉన్నప్పుడే అది మహాసముద్రం అవుతుంది. నది ప్రవహిస్తుంటేనే కదా మహాసముద్రాన్ని చేరుకుంటుంది. సేమ్ అంతే. నేను ఒకసారి చాలా సంవత్సరాల క్రితం ట్రెక్కింగ్కి వెళ్ళాం. అందులో ఒక అమ్మాయి నా ముందు నడుస్తుంది, నా వెనక నడుస్తుంది, నేను నడుస్తుంటే నేను నడుస్తున్నప్పుడు అమ్మాయి అరిచింది, వంశీ సార్ చూసుకోరా మీరు నడిచేటప్పుడు అందే. ఏంటమ్మా అన్నాను. ఏంటంటే అప్పుడు గాజు పురుగులు ఉంటాయి కదా, నేను చూసుకోకుండా దాన్ని తొక్కాను, అది చనిపోయింది. చూసారా ఎలా చనిపోయిందో, మీ కాళ్ళ కింద నలిగిపోయి. మీకు అసలు కరుణ లేదా అందే. అనగానే
ఆ సారీ అమ్మ నేను చూడలేదు, అయ్యో ఇక్కడ నుంచి చూసి నడుస్తానులే అని చెప్పేసి నేను జాగ్రత్త కింద చూసి నడుస్తున్నా. నా మనసులో ఏమనుకున్నా, ఎలాంటి కరుణామయురాలు, చిన్నపిల్లం కాదు, టీనేజ్ అమ్మాయి, ఎంత చక్కగా ఉంది, ఈ వయసులోనే ఇంత బాగా ఉందంటే భవిష్యత్తులో ఇంకెంత మాతాజీ కరుణామయ్య అయిపోద్ది, గ్రేట్ అమ్మ, నువ్వు నమ్ముతున్నాడు అమ్మ, నమ్ముతున్నాడు అని ఆ పిల్లని నడిపిస్తూ నేను చాలా ఆనందం పొందుతున్నా. అలాంటి పిల్లలకి అలాంటి కరుణ ఉండను. కొందరం బయటప్పటికి వాగు వచ్చింది, వాగులో చల్లటి నీళ్ళు వెళ్తున్నాయి. నేను ఆ వాగులో కాళ్ళు దించేసి కూర్చున్నాం, కాసేపు కూర్చొని ఆ నీళ్ళు మొహమే చల్లుకొని, అబ్బా ఎంత బాగుంది, స్వచ్ఛమైన వాగు అన్నా. వంశీ సార్ మీకు తెలుసా, ఇందులో కొర్ర నీళ్ళు ఉంటాయి, భలే టేస్ట్ ఉంటాయి తెలుసా అంది. అందులో ఉండే చేపలు చాలా టేస్ట్గా ఉంటాయంట. నాకు ఒక్కసారి షాక్ కొట్టింది, ఎంత కరుణామయురాలు నువ్వు, గాజు పురుగు పక్క కరుణ చూపిస్తున్నావు, చేపలు తినేస్తున్నావు, ఆ పిల్ల మాంసం తింటది. చూసారా, ఇది మన కరుణ. మాంసం తినే వాళ్ళల్లో కరుణ లేదు మిత్రులారా, ఉంది కరుణ, ముసుగేసింది. శాకాహారులు అవ్వాల్సిందే. శాకాహారులు అయిన వాడు మరొక మనిషి మీద కరుణ చూపించాలి. కరుణ అంటే జంతువుల వరకే కాదు. నాకు మిత్రుడు ఉన్నాడు, వాడు జంతువుకి ఎక్కడ అన్యాయం జరిగినా వాడు వెళ్ళిపోతాడు. ఒకసారి మేము వెళ్తుంటే కారులో వెళ్తుంటే కోళ్ళ ఫారాల మీద నుంచి వెళ్తున్నాం, మొత్తం బాంబులు వేసి ఇక్కడంతా అందరినీ కాల్చిపారేయాలి అన్నాడు. దేన్ని కాల్చేయాలి అన్నాను. ఇది కోళ్ళ ఫారాలు నడిపిస్తున్నారు చూడు, వీళ్ళందరినీ కాల్చేయాలి అన్నాడు. చూసారా, వాడిని కాల్చేయాలనే విషయం యూనివర్స్ చూసుకుంటుంది, నీకెందుకు అంటే నీలో ఆ జంతువు పట్ల, ఆ కోడి పట్ల కరుణ ఉంది, ఆ మనిషి పట్ల ఎందుకు లేదు? అది కరుణ కాదు, అది మహాకరుణ ఎప్పటికీ అవ్వదు. వాడి స్థితిలో వాడు అలా ఉన్నాడు, వాడి స్థితిని మార్చాలి మనం వెళ్ళి, వాడి గుణాన్ని మార్చాలి. నాయన మాంసాహారం చేయదు నాయన, నువ్వు దీని నుంచి బయటికి రా నాయన అని వాడిని మార్చడానికి ప్రయత్నం చేయాలి. అంతేగాని బాంబులేసి కాల్చేయాలంటే అప్పుడు ఒసామా బిన్ లాడెన్కి నీకు ఏంటి తేడా? పక్కవాడి మీద రాళ్ళు వేసేవాడికి, ఉగ్రవాదికి ఏంటి తేడా? వాడంతా రాంగు, వీడంతా రాంగు, వీడు రాంగు చేస్తున్నాడు అని మాట్లాడేవాడికి, ఉగ్రవాదులకి ఏంటి తేడా? ఉగ్రమే, అదంతా ఉగ్రమే. సమాజహితం కానిది, ఇతరులకి ఇబ్బంది కలిగించేది, జడ్జి చేసేది అంతా ఉగ్రమే. కనుక మన కరుణ మహాకరుణ కావాలి. అందుకని 5వ పాయింట్, 4వ పాయింట్, భావోద్వేగం కరుణ కాదు. మీ భావోద్వేగాలని కరుణ కాదని మీ విషయం మీరు బాగా గుర్తుపెట్టుకోండి. భావోద్వేగం అయిన వాళ్ళందరూ అయ్యో నాకు మహాకరుణమైంది అనుకుంటారు. కాదు మిత్రులారా, అది ఎమోషన్స్, అది ఒక మనసు యొక్క బలహీనత. ఇతరుల కష్టం చూసి చలించిపోవడం అనేది కరుణ కాదు. అది కేవలం సేవా దృక్పథం, భావా దృక్పథం అంతే. ఇక ఆఖరి పాయింట్, ధ్యాన పుష్పానికి కరుణ సుగంధాన్ని అద్దండి. ధ్యాన పుష్పానికి కరుణ సుగంధాన్ని అద్దండి. ఇది కేవలం కరుణ ధ్యానులకు మాత్రమే అబ్బుతుంది. అది ఏ సంస్థ అవని, ఏ ఆర్గనైజేషన్ అవని, వాడి లోపలికి వాడు వెళ్ళినప్పుడే ధ్యాని అవుతాడు. అది రకరకాల మార్గాలు ఉన్నాయి, ఈ లోకంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి. బుద్ధుడే దాదాపు 100 మార్గాలు చెప్పాడు ధ్యానానికి. అందులో ఆనాపానసతి ధ్యానం సులువైన ధ్యానం అని ఆయనే చెప్పాడు. ఆనాపానసతి ధ్యానం సులువైన ధ్యానం కనుక, సరి అయిన ధ్యానం అని నేను అన్నగాని సులువైన ధ్యానం కనుక, భావోద్వేగాన్ని మనలో ఉన్న భావోద్వేగాన్ని ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకుంటామో, ఎక్కడ బ్యాలెన్స్ చేస్తాం? ధ్యానంలోనే బ్యాలెన్స్ చేయగలం. మనలో ఉన్న కోపాన్ని ఎక్కడ బ్యాలెన్స్? ధ్యానంలో బ్యాలెన్స్ చేయగలం. మనలో ఉన్న కసిని, ద్వేషాన్ని ఎక్కడ బ్యాలెన్స్ చేయగలం? ధ్యానంలోనే బ్యాలెన్స్ చేయగలం. ఆ ధ్యాన పుష్పానికి కరుణన్న సుగంధం అద్దండి. ఎవరైతే ధ్యానం చేస్తారో, ఎవరైతే ధ్యానంలో, వాళ్ళకి కరుణ విపరీతంగా వికసించే పుష్పం అవుతుంది మిత్రులారా. అందులో సుగంధం పెట్టేయండి. ఆ సుగంధం పెట్టడానికి చేయాల్సింది ఏమీ లేదు. ఇప్పుడు చెప్పిన 5 పాయింట్లు లైనప్ చేసేయడం అంతే. అందులో మొట్టమొదటి పాయింట్ చాలా ముఖ్యమైన పాయింట్ 5లో. మొదటిది, అంగీకరించండి ఇతరులను యథాతథంగా, పూర్తిగా. 2, కరుణను అహంకారంగా మార్చకండి. 3, చైతన్యం యొక్క అంతిమ వికాసం. అసలు నా పని, నా టార్గెట్, నేను మహాకరుణగా మారడానికే వచ్చానన్న విషయం గుర్తుపెట్టుకోండి. దానికోసం అనేక జన్మలు, అనేక పరంపరలు. ఇందా చెప్పాం కదా, దాదాపుగా 80,000 జన్మలో. ఎందుకు అతను ఆ దొంగ ఎత్తాడంటే 80,000 జన్మల్లో 80,000 మందిని నరిగితే కానీ వాళ్ళు కరుణ పుష్పం వికసించలా. అది వాడి డిజైన్. అది
అంతేగాని మన ఈ జన్మ దేనికోసం, ఇదిగో నా జన్మ దీనికోసం, నా జన్మ దీనికోసం అనుకోవడం అనేది పార్ట్ ఆఫ్ జన్మలు. అవి పార్ట్. మెయిన్ టార్గెట్, మెయిన్ టాస్క్, మెయిన్ డెస్టినీ అయితే మహాకరుణ. అంతేకేం లేదు. కనుక మనము చైతన్యం యొక్క అంతిమ వికాసం, మన యొక్క టార్గెట్ ఎండ్ మహాకరుణ అనే విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 4వ పాయింట్, భావోద్వేగం కరుణ ఒక్కటి కాదని తెలుసుకోవాలి. మీకున్న భావోద్వేగాలని చూపించుకొని దాన్ని కరుణ అనుకొని భ్రమపడి మీరు మరింత లోతుల్లోకి వెళ్ళకండి. భావోద్వేగం పెరిగే కొద్దికి మీరు రాక్షసులైపోతారు. భావోద్వేగం పెరిగే కొద్దికి ఈ భావోద్వేగాలు ఎమోషన్స్లో మిమ్మల్ని మీరు మర్చిపోయి జడ్జి చేస్తూ, ఇతరులను విమర్శిస్తూ, రాళ్ళేస్తూ, చంపుతూ బతికేస్తారు. అప్పుడు మీ యొక్క కరుణ, మహాకరుణ పక్కన పెట్టండి, కరుణ కనుమరుగైపోతుంది, నివురు గప్పి నిప్పు అయిపోతుంది. బట్ లోపలైతే మాత్రం ఉంటుంది, ప్రతి మనిషికి ఉంటుంది. ఓకే, ఇక ఆఖరిగా ధ్యాన పుష్పానికి కరుణ అన్న సుగంధం అద్దండి. మనం ధ్యానం చేస్తున్నామంటే కరుణ అన్నది మన సహజంగా వికసించే పుష్పం. ప్రేమతో ఉండండి, క్షమతో ఉండండి, దయతో ఉండండి. జడ్జి చేయకండి, కంప్లైంట్ చెప్పకండి, కామెంట్లు చేయకండి. ధ్యానం చేయాల్సిన ప్రధానమైన లక్షణాలు ఇవి. కంప్లైంట్ చేయకండి, కామెంట్ చేయకండి, జడ్జి చేయకండి. అప్పుడు మీ యొక్క ధ్యాన పుష్పంలో నుంచి ఆ కరుణ సుగంధం బయటకు వస్తుంది. కరుణ అన్న సుగంధం లేనప్పుడు ఆ పుష్పం కేవలం ప్లాస్టిక్ పువ్వుగా ఉంటుంది. అందుకని మనము కొన్ని రూల్స్ పెట్టుకోవాలి. అప్పుడే మనం మహాకరుణగా మారుతాము, మహాకరుణామయులం అవుతాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి